అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో గర్వకారణమైన ఘన విజయం సాధించిన ఓ బాల ప్రతిభ గురించి ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్నాం. కళ్యాణదుర్గం మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు స్వర్గీయ గొల్లా బాధన్న గారి మనవడు, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ శ్రీమతి లక్ష్మీదేవి రమేష్ల కుమారుడు బి యోగేశ్వర్ నాయుడు సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచాడు. అంతేకాకుండా ఆల్ ఇండియా స్థాయిలో 222వ ర్యాంక్ సాధించి 300 మార్కులకు గాను 283 మార్కులు పొందడం విశేషం. ప్రస్తుతం ఒంటిమిద్ది ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న యోగేశ్వర్ నాయుడు భవిత అకాడమీలో మార్నింగ్ మరియు ఈవినింగ్ కోచింగ్ తీసుకుంటూ అదనంగా ఇంటర్నెట్ ద్వారా స్వయంగా చదువుతూ ఈ విజయాన్ని అందుకున్నాడు. చిన్న వయసులోనే పట్టుదలతో కృషి చేసి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించడం ప్రాంతానికి గర్వకారణంగా మారింది. ఈ విషయం తెలిసిన వెంటనే కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు ప్రజావేదికలో యోగేశ్వర్ నాయుడుని ప్రత్యేకంగా పిలిపించి అభినందించారు. అలాగే భవిత అకాడమీ ప్రిన్సిపల్ రేఖాని కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించడం ఎంతో గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత విద్యలో అభ్యసించి తల్లిదండ్రులకు తన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కృషి పట్టుదలతో ముందుకు సాగితే దేశ సేవలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ సైనిక్ స్కూల్ పరీక్ష పాస్ అవ్వడం చాలా కష్టమని తెలిసిన మా అబ్బాయి పట్టుదలతో పరీక్ష రాసి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించడం మాకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆల్ ఇండియా స్థాయిలో 222వ ర్యాంక్ రావడం మరింత సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అలాగే నియోజకవర్గంలో విద్యార్థుల పట్ల ప్రేమతో ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకి భవిత అకాడమీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు యోగేశ్వర నాయుడిని విజయాన్ని హర్షిస్తూ అభినందనలు తెలిపారు. నేను గోల బాలన్న గారి కోడలు లక్ష్మీదేవి. మరి ఈ రోజు మా బాబు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో స్టేట్ 2వ ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా మా బాబు ఎంట్రన్స్ సైనిక్ స్కూల్ కోచింగ్ కి వెళ్తారంటే మేమందరం కూడా అది చాలా కష్టంగా ఉంటుంది, అంత రిస్క్ ఎందుకు అని మేమందరం కూడా చెప్పాము. కానీ మా బాబు వెళ్తాను, ఖచ్చితంగా ర్యాంక్ సాధిస్తానని ఆ రోజు చెప్పాడు. మరి అదే విధంగా చెప్పిన విధంగా ఈ రోజు మా బాబు స్టేట్ లెవెల్లో 2వ ర్యాంక్ సాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి భవిత అకాడమీ వాళ్ళు కూడా పిల్లలకు చాలా మంచిగా కోచింగ్ ఇస్తూ వారికి ఎటువంటి డౌట్లు వచ్చినా కూడా అప్పటికప్పుడు క్లియర్ చేస్తూ గ్రాండ్ టెస్ట్లు అయితేనేమి, అసైన్మెంట్ టెస్ట్లు అయితేనేమి చాలా చక్కగా నిర్వహించారు. మా బాబు ఒంటిమిద్ద గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ మార్నింగ్ అండ్ ఈవినింగ్ భవిత అకాడమీకి వెళ్ళేవాడు. మరి ఇంత అవకాశాన్ని, ఇంత విజయానికి కారకులైన మా భవిత అకాడమీకి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి అలాగే మా బాబు కూడా చాలా చక్కటి ప్రణాళికతో అతను కూడా ఒక సపరేట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని చాలా చక్కగా ప్రిపేర్ అయ్యాడు. మరి ఏదైనా గోల్ పెట్టుకొని మనం కనుక సాధించాలనుకుంటే ఖచ్చితంగా అది సాధిస్తామో అని ఈ రోజు మా బాబు నిరూపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంతటి విజయాన్ని సాధించిన మా అబ్బాయికి నిరంతరం సహకరించిన భవిత అకాడమీకి, అక్కడి ఉపాధ్యాయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో కూడా మా బాబు 95 మార్క్స్ సాధించడం నిజంగా మాకందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే పిల్లలందరూ కూడా చక్కటి భవిష్యత్తును తీర్చిదిద్దాలని భవిత అకాడమీ వాళ్ళని కోరుకుంటూ, అలాగే ఈ రోజు మనం చూస్తా ఉన్నాము, ఏ గ్రామంలో అయితే నిరుపేద విద్యార్థులు మా అమిలినేని సురేంద్రబాబు గారి దగ్గరికి వస్తున్నారో ఖచ్చితంగా వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. ఈ రోజు మా బాబు స్టేట్ 2వ ర్యాంక్ వచ్చిందని తెలుసుకున్న వెంటనే మా అమిలినేని సురేంద్రబాబు గారు మమ్మల్ని పిలిపించి ఇలాంటి ర్యాంకులు మరిన్ని సాధించాలని మమ్మల్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు రేఖ. నేను భవిత అకాడమీలో ఉపాధ్యాయురాలిని. ఈ రోజు యోగేశ్వర్ మనకు స్టేట్ లో 2nd ర్యాంక్ వచ్చింది అండ్ అలాగే ఆల్ ఇండియాలో 222 ర్యాంక్ వచ్చింది. ఇంకా మార్క్స్ తీసుకుంటే 283 అవుట్ ఆఫ్ 300 వచ్చాయన్నమాట. సో నేను యోగేశ్వర్ కి అండ్ అలానే కొంతమంది పిల్లలకి నేను ట్యూషన్ చెప్తూ ఉంటాను మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో మా దగ్గర చదువుకున్న ఒక దాదాపు 30 మెంబర్స్ పిల్లల్లో 15 మెంబర్స్ గాను 200 అబో వచ్చాయన్నమాట. 250 అబో ఒక 4 మెంబర్స్ కి వచ్చాయి. సో నేను ఇన్స్టిట్యూషన్ రన్ చేయబట్టి ఒక 3 years అవుతుంది. ప్రతి ఇయర్ 1-2-3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యేవాళ్ళు. బట్ ఈ ఇయర్ మాకు బాగానే ర్యాంక్స్ వచ్చాయి అండ్ అలానే సీట్లు కూడా వస్తాయని ఆశిస్తున్నాను. యోగేశ్వర్ ఎప్పుడు కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు. తను నేను చెప్పిందే కాకుండా అదర్ ఇంకా ఎక్స్ట్రాగా తను యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటూ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని తను ఓన్ ప్రణాళిక వేసుకొని బాగా చదువుకొని ఈ రోజు సక్సెస్ ని అందించాడు. ఈ సక్సెస్ ని అందించినందుకు అండ్ అలానే వాళ్ళ పేరెంట్స్ మాకు ఎంతో సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు యోగేశ్వర్ నాయుడు.
నేను గోళ్ళ బాలన్న మయమని. నేను ఒంటిమిద్ది గవర్నమెంట్ స్కూల్ 5th క్లాస్ లో చదువుతున్నాను. అలాగే భవిత అకాడమీలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కోచింగ్ తీసుకుంటున్నాను. అక్కడ టీచర్స్ అందరూ బాగా పాఠాలు చెప్పిస్తున్నారు. అందుకు ఫలితంగా నాకు ఆల్ ఇండియా వైడ్ 222 ర్యాంక్ వచ్చింది. అండ్ అలాగే స్టేట్ వైడ్ 2nd ర్యాంక్ వచ్చింది. నాకు 283 అవుట్ ఆఫ్ 300 వచ్చాయి. దీనికి కారణమైన ఉపాధ్యాయులకి, మా తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నవోదయలో కూడా 95 అవుట్ ఆఫ్ 100 వచ్చాయి. దీనికి కారణమైన ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రులు బాగా సహకరించారు. బాగా చదువుకొని మా కుటుంబానికి అలాగే ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకొస్తుంది.